Hi children, welcome back to the maths class. So easy conceptual learning by Saujanya. Second model transformations law, sin of a plus b plus sin of a minus b is equal to 2 sin a cos b, sin of a plus b minus sin of a minus b is equal to 2 cos a sin b, cos of a plus b plus cos of a minus b is equal to 2 cos a cos b, cos of a plus b minus cos of a minus b is equal to 2 sin a sin b. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ మధ్యలో సైన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి మధ్యలో ప్లస్ వస్తే ఫస్ట్ సైన్ కాస్, అదే మైనస్ వస్తే ఫస్ట్ కాస్ నెక్స్ట్ సైన్. రెండు కాసుల మధ్యలో ప్లస్ వస్తే రెండు కాసుల్లోనే వస్తాయి మనకి. రెండు కాసుల మధ్య నెగిటివ్ వస్తే రెండు సైన్లోనే వస్తుంది. ఓకేనా, ఈ మోడల్ ప్రాబ్లం ఇది. సో కాస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ 120 డిగ్రీస్ ప్లస్ కాస్ 120 డిగ్రీస్ మైనస్ థీటా, ఇది ప్రూవ్ చేయాలి. సో దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే కాస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ 120 డిగ్రీస్ ప్లస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ 120 డిగ్రీస్ మైనస్ థీటా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నప్పుడు ఇది చూస్తే మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటమ్మా, 2 కాస్ ఏ కాస్ బి. సో ఆ ఫార్ములా అప్లై చేస్తాం. కాస్ థీటా ప్లస్ 2 కాస్ ఏ ప్లేస్లో ఏం పెడతామండి, 120 డిగ్రీస్, 120 డిగ్రీస్ ఇంటూ కాస్ ఆఫ్ బి అంటే కాస్ బి ప్లేస్లో థీటా ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ కాస్ 120 డిగ్రీస్ అనేది పక్కన చూపిస్తాను చూడండి యాంగిల్. సో కాస్ ఆఫ్ 120 డిగ్రీస్ని మనం ఎప్పుడైనా దీని వాల్యూ రాయాలంటే దీన్ని రెండు రకాలుగా రాసుకోవచ్చు. 90 + 30 అని కానీ, లేకపోతే 180 - 60 అని కానీ రాసుకోవచ్చు. 180 - 60 సపోజ్ అలా రాసుకుంటే క్వాడ్రంట్స్ ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది గుర్తుందిగా అమ్మా. సో 180 అనేది నాట్ చేంజింగ్ యాంగిల్ కాబట్టి 180 నాట్ చేంజింగ్ యాంగిల్ కాబట్టి కాస్గానే మిగులుతుంది. ఇంతవరకు కన్ఫామ్. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కాస్, సైన్ దాని యొక్క రెసిప్రోకల్ కొసీకెంట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్ ఉంటే మిగతావన్నీ నెగిటివ్ ఉంటాయి. అంటే ఇక్కడ నెగిటివ్ సింబల్ వస్తుంది. సో 60 డిగ్రీస్. సో దీన్ని చేంజ్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కాస్ థీటా ప్లస్ 2 ఇంటూ ఈ 120 ఎలా మారిందండి, మైనస్ కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ కాస్ థీటా ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 ఇంటూ కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా, 1/2 ఇంటూ కాస్ థీటా. ఈ రెండు క్యాన్సిల్ అయితే cos theta minus cos theta which is equal to 0, where we get the RHS. లెఫ్ట్ హ్యాండ్ సైడ్తో స్టార్ట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ అవ్వాలి. అప్పుడు therefore LHS is equal to RHS, hence proved అనే లాస్ట్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. క్లియర్ అమ్మా. సో ఇది సెకండ్ మోడల్. మనకి సెకండ్ మోడల్ ఎలా ఉంటుంది, ఇక్కడ వేసేటప్పుడు మాత్రం యాంగిల్స్ కానీ ఏదైనా వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. చేంజింగ్ యాంగిల్స్లో తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా, మీరు అన్నట్టుగా ఇక్కడ కాస్ట్లో 90 కూడా చూపిస్తున్నా నేను. 90 + 30 తీసుకున్నారనుకోండి, 90 + 30 సెకండ్ క్వాడ్రంటే, సో నెగిటివ్నే వస్తుంది మనకి, అది వేరేలాగా వస్తుంది మనకి. యూజువల్గా మ్యాక్సిమమ్ ఆఫ్ చేంజింగ్ యాంగిల్స్ కాకుండానే ఇలా నార్మల్గా అంటే నాన్ చేంజింగ్ యాంగిల్స్, ఏమేంటి నాన్ చేంజింగ్ యాంగిల్స్, 180 అండ్ 360 వీటి మెజర్లోనే ఎక్కువ శాతం తీసుకోండి. ఇక తప్పదు అనుకుంటే మనం చేంజింగ్ యాంగిల్స్లోకి ఇచ్చేసుకోవచ్చు. చేంజింగ్ యాంగిల్స్లో తీసుకుంటే కంపల్సరీగా తీసుకోకూడదని ఏం లేదు, కానీ కాస్ ఆఫ్ 90 + 30 తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 అంటే చేంజింగ్ యాంగిల్, అంటే కాస్ సైన్గా మారుతుంది. సైన్ 30 డిగ్రీస్, సైన్ 30 డిగ్రీస్ 1/2. ఓకే, ఈ విషయం తెలియాలి ఇక్కడ. ఈ విషయం తెలియలేదనుకోండి, కాస్ సైన్గా మారుతుందని మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకనే మ్యాక్సిమం నాన్ చేంజింగ్ యాంగిల్స్లో తీసుకోమని చెప్తున్నాను. ఓకేనమ్మా. సో ఐ హోప్ ఈ మోడల్ అనేది క్లియర్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ మోడల్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.